వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందని ఆ సమాచారం అయితే వచ్చింది. అసలు దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? అంటే వల్లభనేని వంశీ గారి గురించి ఎందుకు వచ్చిందంటేనండి, మంగళగిరి పార్టీ కార్యాలయం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన దాంట్లో ఈయన హస్తం ఉంది అని. ఈయన 71వ నిందితుడిగా ఈయన పేరు వచ్చింది. అయితే ఈయన్ని ఎందుకు అరెస్ట్ చేయాలి అంటే అప్పుడుండే పోలీసులు ఈయన మనుషులే అని, అందుకని ఈయన దగ్గరుండి చేయించారు. అంటే మనిషి ఫిజికల్గా అక్కడ లేకపోవచ్చు, బట్ సూత్రధారి అన్నది ఈయన ప్రోద్బలంతోనే అది. అందుకోసం అసలు మన వల్లభనేని వంశీని చూసుకుంటే మీకు గుర్తుంటే ఎలక్షన్స్ ముందు అమెరికా వెళ్ళాడు ఆయన, రిజల్ట్ వచ్చే ముందు. అప్పుడే అనుకున్నాం ఇతను వెనక్కి రాడు, ఇతని మీద ఎలిగేషన్స్ అప్పటికే చాలా ఉన్నాయి కదా, రాడు అని అనుకున్నాం. కానీ వచ్చాడు, గ్రీన్ కార్డ్ తీసుకుని అక్కడే బిజినెస్ చేసుకుంటాడు. అప్పుడు ఒక డాక్టర్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, అతనికి చాలా కథనాలు వచ్చాయి అప్పుడు. అయితే వచ్చాక ఇప్పుడు ఎక్కడున్నాడు వల్లభనేని వంశీ? హైదరాబాద్లో ఉన్నాడా ఆయన, లేదు అమెరికా వెళ్ళిపోయాడా? అమెరికా వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు, తెలియదు మనకి. కాకపోతే అంటే వేగవంతం చేస్తున్నారు కానీ తెలుగుదేశం కూటమి ఒక్కొక్కళ్ళ మీద చర్యలు ఇవి సరిపోవేమో అనిపిస్తోందండి. ఎందుకంటే 55 రోజుల్లో వాళ్ళు ఎన్ని రకాలుగా ఫైల్స్ సర్దుకున్నారో చూసాము, ఎలా ఫైల్స్ తగలబెట్టారో చూసాము. అంటే ఎలక్షన్ ముందే మనం అలర్ట్ చేసాం. అంటే ప్రభుత్వం రాకుండానే కొత్త ప్రభుత్వానికి మనం చెప్పాం, మీకు ఇవి జరుగుతాయి అని మనం చెప్పినట్టుగానే జరుగుతున్నాయి చెప్పాలంటే. అందులో డౌట్ లేదు. ఇప్పుడు మనుషులు మాయమైపోతున్నారు, ఫైల్స్ మాయమైపోతున్నాయి. అంటే ఎక్కడికక్కడ ఎవరికి వాడు సర్దుకోవడానికి చూస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ వల్లభనేని వంశీ తీసుకోండి మీరు, తర్వాత కొడాలి నాని తీసుకోండి, తర్వాత బొత్స, తర్వాత అంబటి రాంబాబు, వీళ్ళ నలుగురు పేర్లు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా లాయల్గా వైసీపీకి ఉన్నారు. ఈ వల్లభనేని వంశీ తెలుగుదేశంలో ఉండి ఎందుకు వెళ్ళాడు అంటే వైసీపీలోకి, అప్పుడు అతనికి 900 చిల్లర మెజార్టీ ఏదో వచ్చింది అంతే 2019లో. తెలుగుదేశంలోనే నెగ్గాడు ఆయన. నెగ్గినప్పటికీ కొడాలి నానితో ఆయనకి సినిమాకి సంబంధించి ఏదో ఆయనకి బిజినెస్ ఉంది. సో కొడాలి నాని ప్రోద్బలంతో ఆయన వైసీపీలోకి వెళ్ళాడు. అంతవరకు ఇంత ఘోరంగా అయితే వల్లభనేని వంశీ లేడు. మనం చూసుకుంటే కనుకైతే మనిషి కూడా కొంచెం బాగానే ఉండేవాడు. ఇప్పుడు సడన్గా అంటే మనిషి తప్పిదాలు ఎప్పుడైతే చేస్తాడో అది శరీరం మీద కూడా దాని ప్రభావం చూపిస్తుంది. అంటే ఆ ఫేర్నెస్ ఉండదు ఫేస్లో. ఆ రకంగా ఇప్పుడు వల్లభనేని వంశీలో చాలా మార్పు వచ్చింది మనం చూస్తే. అంటే వయసు మీద పడినట్టు అవడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అది కారణం ఏంటంటే మనిషి తప్పుడు దోవలోకి వెళ్తే అవి జరుగుతాయి. మనం ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాం అనుకోండి, మన మీద వయసు పడదు, మనం యంగ్గానే ఉంటాము. అంటే ఆలోచన కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, మనిషి ఫ్రెష్గా ఉంటారు. కానీ ఇక్కడ మనస్సు మనిషి రెండూ కూడా ఆయన ఇదైపోయాడు కాబట్టి అంటే నెగిటివ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకొకటి ఏంటంటే వల్లభనేని వంశీ ఇతనితో ఉండే వ్యాపార లావాదేవీల కోసం కావచ్చు, లేదు వైసీపీ ప్రభుత్వం వచ్చాక మీరు గమనించారంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి మొట్టమొదటి ఇదేంటంటే అంటే ఆయన తీసుకున్న దృష్టికోణం కమ్మ వాళ్ళని అనగదొక్కాలి. ఓకే, కమ్మ వాళ్ళ వ్యాపారాలు అంటే వాళ్ళకి వ్యాపారాలు ఎక్కువ కదా, వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. సో ఈ ఫిక్స్లో అంటే ఆ రకంగా చెయ్యాలి అని ఆయన అనుకోవడంలో కొంతమంది ఇట్లాగ పక్కదారికి వెళ్ళారనమాట, లేదు పక్క తోవ పట్టారు. అలాగా ఈ వంశీ అలా వెళ్ళి ఉండొచ్చు. అంటే ఇష్టమై వెళ్ళాడో ఇష్టం లేకుండా వెళ్ళాడో మనకి తెలియదు. తర్వాత ఇందాక 4 పేర్లు చెప్పుకున్నాం మనం. ఈ 4 రెడ్లు కాదు, అవును, కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, 2 కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళెవళ్ళు కుంభకోణాల్లో లేరు. మీరు చూడండి, వీళ్ళందరూ కూడా నోరు పుచ్చుకుని పడిపోవడం, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ కావచ్చు, నోరు పుచ్చుకుని పడిపోవడం లేదు. వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు ఏదో చిన్న చితక వాళ్ళు భూ కబ్జాలు చేసుకోవటం అట్లా తప్ప మీరు గమనించినట్టయితే మొత్తం కబ్జాలు చేసింది, స్కాములు చేసింది, దౌర్జన్యాలు చేసింది ఆ రకంగా చూసుకుంటే రెడ్లే అందరూ. అవును, అంటే జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహంతో వెళ్ళాడు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇది కూడా ఒక రకంగా మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా కులాల వాళ్ళు ఎవరు కూడా వీటిలలో ఇరుక్కోలే స్కామ్స్లో ఎక్కువ శాతం. మన ఈవెన్ రోజా తీసుకుంటే రోజా కూడా ఇరుక్కుంది కదా, ఆడుదాం ఆంధ్ర 100 కోట్లు. కాబట్టి ఇప్పుడు వల్లభనేని వంశీ మీద ఏంటి అంటే ఆయన 71వ నిందితుడిగా ఉండడం, తర్వాత మీరు చెప్పినట్టుగా ఇందాక మనం
ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా పోలీసుల ప్రోద్బలంతో, అంటే ఆయన మనుషులు కాబట్టి ఆ రోజు ఆ దౌర్జన్యం చేయించారు. గత నెల 9వ తారీఖున నగేష్ అనే అతనితో పాటు 18 మందిని అరెస్ట్ చేశారు ఈ విషయంలో, మంగళగిరి దాంట్లో. అయితే ఇప్పుడు మరి వల్లభనేని వంశీ ఎక్కడున్నారు? ఆయన ఫ్యామిలీ వచ్చి హైదరాబాద్లో ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి మరి వల్లభనేని వంశీ హైదరాబాద్లో ఉన్నారా, మరి ఎక్కడున్నారు? ఇప్పుడు ఇతన్ని మరి వైసీపీ పట్టించుకుంటుందా, వైసీపీ అన్న ప్రొటెక్షన్ ఇస్తుందా ఇతనికి, ఏ రకంగా ఆయన్ని కాపు కాస్తుంది అనేది మనం చూడాలి. అంటే ఓన్లీ వల్లభనేని వంశీ కాకుండా అతనితో పాటు ఇంకా మిగతా ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళందరి మీద ఇప్పుడు కుంభకోణాలు బయటపడుతున్నాయి కాబట్టి వాళ్ళందరి మీద కేసులు పెడతారు, ఇలాగే ఏదో విధంగా సస్పెండ్ చేస్తారన్న భయంతోనే అందరూ ఇలా పారిపోవడం లేకపోతే ఫైల్స్ దగ్ధం చేయడం జరుగుతుంది అని అనుకోవచ్చు అంటారా? అంతే కదండి. ఇప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారని వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కదా. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా అవసరానికి వస్తున్నాడు, పారిపోతున్నాడు యలహంకకి. ఇప్పుడు ఆయన ఉండలేడు కుదురుగా. అలాగే వీళ్ళు కూడా, వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు తప్పించుకోవడానికి మార్గాలు ఉంటే చూసుకుంటారండి, తప్పించుకోవడానికి మార్గాలు లేకపోతే అక్కడే ఉంటారు. వీళ్ళందరికీ కూడా వేరే ఆప్షన్ ఉంది కదా, హైదరాబాద్ ఉంది, లేకపోతే ఫారిన్ వెళ్ళిపోవచ్చు, వీళ్ళకి వేరే వ్యాపార లావాదేవీలు ఉంటాయి. ఈయన గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకుని అంటే బిజినెస్ కార్డ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు బిజినెస్ పెట్టుబడులు పెట్టారనుకోండి యూఎస్లో, కొన్ని కోట్లు ఖర్చు పెట్టామంటే ఒక 7 కోట్లు ఎంత అది లెక్క ఉంటుంది. సో అది కనుక మనం పెట్టగలిగితే పెట్టుబడి, మనకి గ్రీన్ కార్డ్ వస్తుంది అంటే బిజినెస్ మీద. సో ఆ రకంగా దే కెన్ గో. అంటే వీళ్ళ దగ్గర ఎలాగ డబ్బులు ఉంటాయి కదా, వీళ్ళే మామూలు మనుషులు కాదు కాబట్టి ఆ రకంగా కూడా చేసుకుంటారు. ఏది ఏమైనా ఇప్పుడు వల్లభనేని వంశీ ఏమయ్యాడు, గన్నవరంలో ఉన్నాడా లేదా, లేదు ఎక్కడున్నాడు, ఉంటే మాత్రం అరెస్ట్ అయితే అవుతాడండి. నాట్ ఓన్లీ వల్లభనేని వంశీ, ఒక్కొక్కళ్ళకి ఉంటుంది. అంతే రెడ్ బుక్ ఎప్పుడో తెరిచాడు, ఇవాళ కొత్తగా తెరిచింది ఏం లేదు. లోకేష్ని ఎవరైతే బాధ పెట్టారంటే లోకేష్ వ్యక్తిగతం కాదు, ఇక్కడ పార్టీ పరంగా కావచ్చు లేకపోతే ప్రజల పరంగా కావచ్చు, ఎవరెవరినైతే వైసీపీ ఇబ్బంది పెట్టిందో వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. భూ కబ్జాలు చేస్తే ఉంటాయి, స్కాములు చేస్తే ఉంటాయి, ఇట్లా ఫైల్స్ దగ్ధం చేస్తే ఉంటాయి. వదిలిపెట్టే నేరాలు కాదు కదండి. కాబట్టి ప్రభుత్వం ఏది చేసినా ఆలోచించి చేస్తోంది. కాకపోతే ఇంకొంచెం ఫాస్ట్ ట్రాక్ అయితే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ.